ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం నిర్ణయమే తాము శిరోధర్మంగా అని గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్తగా జెడ్పీటీసీ విరూపాక్షిని నియమించడం జరిగిందని, విరూపాక్షిని ఎంపిక చేసిన అనంతరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీని విభజించు పాలించు అన్న విధంగా వర్గాలని ప్రోత్సహిస్తున్నారని, ఈ ధోరణికి పార్టీయే తీరని నష్టమని ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ విచారణ వ్యక్తం చేశారు. ఆలూరు మార్కెట్ యార్డ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధిష్టానం నిర్వహించిన సిద్ధం కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సమాయత్తం చేయడానికి అవసరమైన సన్నాహ సమావేశం శనివారం పార్టీ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు బివై రామయ్య ఆలూరుకు రావడం కొందరికి మాత్రమే సమాచారం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వేల సంఖ్యలో ఓట్లు ఉండి బ్యాంకు ఉండి క్యాడర్ హోదా ఉన్న నేతలకి పిలుపు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈరోజు మన జగనన్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ పొదుపు మహిళలకు పెద్దపీట వేసి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఈరోజు నేను రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మన మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. ఈరోజు మీరు అన్న విధంగా ఒక సమన్వయకర్తగా విరూపాక్షి గారిని ఆలూరు నియోజకవర్గానికి పంపడం జరిగింది. కానీ ఆలూరు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే సెకండ్ స్టెప్ అంటారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ మాకి జిల్లా నాయకులు అయితేనేముంది, మరి ఇక్కడ సమన్వయకర్త అయితేనేముంది, ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసిన దాఖలాలు లేవు ఇక్కడ. ఎందుకోసం అంటే ఇంతకు ముందు నేను చిప్పగిరి మండల కన్వీనర్గా పనిచేసిన, అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేముంది, సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేముంది, జెడ్పీటీసీ కావడానికి విరూపాక్షి కావడానికి కారకుడు కూడా నేనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వైఎస్ఆర్ అన్న వైఎస్ఆర్ పార్టీ అన్న మాకు చాలా ఇష్టము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ 2009 వరకు కాంగ్రెస్ పరిపాలనలోనే ఉండేది. జయరాం అన్న ఏ రోజైతే వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయినాడో ఇక్కడ కాంగ్రెస్కి టీడీపీకి కంచుకోటున్న నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ కంచుకోటగా చేయడం కూడా జయరాం అనేది కీలక పాత్ర అని చెప్పి నేను ఈరోజు మీకు విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాను. విధంగా ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా ఏ జిల్లా నాయకులు కూడా నాకు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాలనుకున్నారో లేదా నాకేం అర్థం కాలే. ఎందుకోసం అంటే నాకు చాలా బాధ అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ కోసము చిప్పగిరి మండలంలో సుజాతమ్మ గారితో నేను తలబడి ఆమెతో నేను కొట్లాడుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడినా. ఈరోజు కష్టపడి ఎంపీపీలు అయినారు, ఎంపీటీసీలు అయినారు. జయరాం అన్న ఎవరినైతే అనుకున్నాడో ప్రతి ఒక్కరిని పదవుల్లో కూర్చోబెట్టడం జరిగింది. కానీ నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్కి ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. ఈరోజు కూడా మన కోఆర్డినేటర్ అయినటువంటి రామసుబ్బారెడ్డి అన్న కూడా ఈరోజు ఆలూరుకి రావడం జరిగింది. కార్యకర్తల సమావేశం అంట సిద్ధం అనే ప్రోగ్రాం కోసము. కానీ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్గా గుమ్మనూరు నారాయణ నేను ఉన్నాను. కానీ నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు ఇంతవరకు అయింది. నాకంటూ గ్యాప్ ఉంది. నేనంటే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టము, జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్న ఇష్టమే నాకు. కానీ నన్ను ఎందుకోసం వాళ్ళు ఓళ్ళో పెడుతున్నారో నాకు అర్థం కాలే. ఇలా ఓళ్ళో పెట్టుకుంటూ పోతే పార్టీని 2 విధాలుగా చీల్చి పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, పార్టీ కోసము పార్టీ నాయకుల కోసము జయరామన్న కష్టపడి ఒక తాటిపైన తెచ్చిన వైఎస్ఆర్ పార్టీ చీలిపోతుందంటే మాకు చాలా బాధ అవుతుంది. మాకు ఈరోజు ఇలాంటి నాయకులు విడిదీసి పాలించాలని అనే విధంగా పాలిస్తున్నారు వీళ్ళంతా. దయచేసి అధిష్టానం ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకొని విడిదీసి పాలిస్తే మాత్రం నష్టం జరుగుతుంది. సమైక్యతతో ఉంటేనే ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా కూడా నాకు ఎటువంటి మెసేజ్ రాలేదంటే ఏం అర్థం? అది మీ వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ నాయకులు కదా, వైఎస్ఆర్సీపీ చైర్మన్ కదా. నన్ను ఎందుకోసం డిలీట్ చేసినారో నాకు అర్థం కాలే.